ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దేవుని వాగ్దానం మనందరి కొరకు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. అక్కడ దేవాదేవుడు ఎలాగో సెలవిస్తున్నారు, నేను వారికి నిత్యానందమును కలగజేతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకిచ్చే ఆనందం తాత్కాలికమైనది కాదు, అది పరిస్థితుల వలన మార్చబడేది కాదు. ఆయన మనకు మార్చబడలేనటువంటి మారనివంటి ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన ఆనందమై ఉన్నాడు కనుక ఆయనను కలిగిన వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమయమందైనా, అన్నీ ఉన్నా అన్నీ లేకపోయినా, ఏది ఏమైనా ఎల్లప్పుడూ ఆనందమయంగా ఉంటారు. అందుచేత క్రైస్తవులను ఇటు రీతిగా అంటూ ఉంటారు కొంతమంది, ఈ వీళ్ళు ఏంటంటే పిచ్చోళ్ళలాగా ఎప్పుడు ఆనందిస్తున్నారు. కష్టం వచ్చినా సంతోషిస్తున్నారు, ఇబ్బంది వచ్చినా సంతోషిస్తున్నారు, అన్నీ బాగున్నా సంతోషిస్తున్నారు, ఏమీ బాగోపోయినా సంతోషిస్తున్నారు. ఏంటండి వీరు అంటే అదే మరి, పరిస్థితులను బట్టి మార్చబడేది కాదు క్రైస్తవుని యొక్క సంతోషం. పరిస్థితులు ఏమైనా ఎల్లప్పుడూ సంతోషకరంగా ఉండేవాడే క్రైస్తవుడు. కనుక ఈ దినమున ఏది ఏమైనా నిత్యానందముతో నీవు నిత్యము సంతోషించాలంటే నిత్యుడైన యేసయ్య నీలో ఉండాలి. ఎందుకంటే ఆయనే సంతోషం కదా. మరి ఆయన నీ యందు ఉండి నీవు ఆయనతో కొనసాగితే ఎల్లప్పుడూ నీకు సంతోషమే. కనుక ఎల్లప్పుడూ యేసయ్యతో జీవించండి. ఆయన ఇచ్చు నిత్యమైన సంతోషాన్ని అనుభవిస్తూ శాశ్వత కాలము శోభాతిశయమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.